శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నా చిరాత్ పార్థ మయి అవేసిత చేతసాం. పార్థ, అటువంటి వారికి నా యందు తీవ్రమైన ఇచ్చియున్న మనస్సు గలవారికి మృత్యుతుల్యమైన సంసార సముద్రం నుండి ఆ చిరకాలంలో నేను ఉద్ధరించుచున్నవాడిని అవుతున్నాను అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, మయి ఏవ మనః అదత్త స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయి ఏవ అతః ఊర్ధ్వం నా సంశయః. కనుక నీ సాధనలో నీ మనస్సును నాయందే ఉంచు. నా తత్వాన్ని అనుసరించి విచారణ చేసుకో. నీ బుద్ధిని, నీ నిశ్చయమును నా తత్వమునందే నిలుపు అర్జున. ఇలా నీవు చేసిన తర్వాత శరీర పతనానంతరం కూడా నాయందే నివసిస్తావు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు అర్జున అని భగవానుడు అంటున్నాడు. అథ చిత్తం సమాధాతుం నా చక్షుషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మాం ఇచ్చ ఆప్తుం ధనుంజయ. అర్జున, నాయందు మనసును బుద్ధిని స్థిరంగా సమాధానపరచుటకు నిలుపుటకు సాధ్యము కాకున్నవాడవైతే అటువంటి సాధన కర్మ ఉపాయమును అభ్యసిస్తూ అలవాటు చేసుకుంటూ నన్ను పొందుటకు కోరుము. నా వైపు చూడు. నీవు సాధన చేయని మోహంతో నా వైపు చూడర్జున అని భగవాన్ అర్జునుడితో ఇంకేమంటున్నాడంటే, అభ్యాసే అపి అసమర్థతః అసి మత్కర్మ పరమః భవ మత అర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాపస్యసి. సాధన కర్మాచరణ ఎందు కూడా అసమర్థుడు అయినట్లయితే నన్ను ఉపాయం తెలుసుకునే పరమమైన కర్మను ఆచరించేవాడవు. తత్వదృష్టితో నా తత్వాన్ని చెప్పే చోటుకు పోయి శ్రవణం చేసేవాడవు అగుము. నా తత్వం కోసం శ్రవణ మనన నిధిధ్యాసనైనా ఆచరిస్తూ క్రమముగా సిద్ధిని పొందుతావు అని భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు. అధ ఏతత్ అపి అసక్తః అసి కర్తుం మత్యోగం ఆశ్రితః సర్వకర్మఫలత్యాగం
తతః కురు యత ఆత్మవాన్. ఇక దీనిని కూడా ఆచరించుటకు అసక్తుడు. ఎవరు బాధ గురువులో, ఎవరు బోధ గురువులో, ఏది తత్వదృష్టియో ఏది కాదో తెలుసుకోలేనివాడు అయితే తరువాత మనస్సును బాహ్య విషయాల నుండి నిగ్రహించిన వాడవై నా తత్వాన్ని నిశ్చయంగా శాస్త్ర ప్రమాణంగా తెలియనప్పటికీ జగద్విలక్షణమును గుర్తించి నా తత్వాన్ని ఆశ్రయించి సర్వ భౌతిక కర్మలు నీవు ఇదివరకు నమ్మి చేసిన దైవీ కర్మలను వాటి కారణములు ఫలములతో సహా విడుచుటకు చెయ్యి అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. శ్రేయః హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ జ్ఞానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిః అనంతరం. పురుష ప్రయత్నమున శాస్త్రములో చెప్పబడిన సాధన జ్ఞానాన్ని, నా తత్వజ్ఞానాన్ని తెలుసుకొనుట నిశ్చయముగా శ్రేష్టము.